నేను వచ్చేసా, మీకోసం బోల్డంత ఇన్ఫర్మేషన్ తెచ్చేసా. అయితే ఇంకెందుకురా లేటు, స్టార్ట్ చేయరా. ఇదిగో బాబు, నువ్వు ఇంట్రో వేసుకోమ్మా. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే రిలీజియన్స్ లో ఒకటి ఇస్లాం. ఇస్లాం గురించి, వాళ్ళు పాటించే ఆచారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఇస్లాం ఎలా మొదలైందంటే, మత గ్రంథాల్లో తెలుపబడిన దాని ప్రకారం ఈ భూమి మీద మొట్టమొదటిగా సృష్టించబడిన వ్యక్తి ఆదాము. ఈ ఆదాముని సాక్షాత్తు ఆ దేవుడే తన చేతులతో తయారు చేసి ఊపిరి పోశాడు. ఈ ఆదాం వంశం నుంచి వచ్చిన వాడే అబ్రహం. ఈ అబ్రహం వల్లనే ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే జూడిజం, క్రిస్టియానిటీ, ఇస్లామిజం ఏర్పడటానికి పునాదులు పడ్డాయి. అందుకని ఈ 3 రిలీజియన్స్ ని ఇప్పటికీ అబ్రహామిక్ రిలీజియన్స్ గా పిలుస్తున్నారు. ఈ అబ్రహం గురించి జూడిజం యొక్క పవిత్ర గ్రంథాలైన తానక్, తోరాలోను, క్రిస్టియన్స్ ఫాలో అయ్యే బైబిల్లోను, ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ లోను వివరించబడింది. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే, అబ్రహంకి 2 భార్యలు, హ్యాగర్, సారా. హ్యాగర్ కి ఇస్మాయిల్, సారాకి ఐజాక్ జన్మిస్తారు. ఒకసారి అబ్రహము విశ్వాసాన్ని పరీక్షించాలని అనుకున్న దేవుడు అబ్రహముతో, అబ్రహమా, నీ కొడుకుని నాకు బలి ఇవ్వు అని అడుగుతాడు. అబ్రహము మాట్లాడకుండా తన కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. తన కొడుకుని ఒక కొండపైకి తీసుకెళ్లి బలి ఇవ్వాలని అనుకుంటాడు. బలి ఇవ్వడానికని కొడుకుపై కత్తిని ఎత్తుతాడు. ఇంతలో ఆగు అబ్రహము అని ఒక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం ఎవరిదో కాదు, అబ్రహమును పరీక్షించాలనుకున్న దేవుడిదే. నీ కొడుకుని బలి ఇవ్వద్దు, నీ విశ్వాసాన్ని పరీక్షించాలని ఇలా చేశాను. ఇక నుంచి నువ్వు ఫాదర్ ఆఫ్ ఫెయిత్ గా, అంటే విశ్వాసానికి తండ్రిగా పిలువబడతావు అని దేవుడు సెలవిస్తాడు. ఇదే విషయాన్ని ఈ 3 మతాల పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జూడిజం, క్రిస్టియానిటీ వాళ్ళు అబ్రహము బలి ఇవ్వడానికి తీసుకెళ్లింది ఐజాక్ ని అంటే, ఇస్లాం మాత్రం ఐజాక్ ని కాదు, హ్యాగర్ కుమారుడైన ఇస్మాయిల్ ని అని చెప్తుంది. ఈ వాదన వలన చరిత్రలో చీలిక ఏర్పడింది. ఐజాక్ తో ఏర్పడిన జనరేషన్ అంతా జూడిజం, క్రిస్టియానిటీని అనుసరిస్తే, ఇస్మాయిల్ తో ఏర్పడిన జనరేషన్ అంతా ఇస్లాం ని అనుసరిస్తుంది. ఇలా ఇస్లాం మొదలైంది. వీరు అల్లాని దైవంగా చేసుకుని కొలుస్తారు. సర్వాన్ని సృష్టించిన అల్లా ప్రతి చోట ఉన్నాడని భావించి ఖురాన్ని అనుసరిస్తూ వీళ్ళు జీవిస్తారు. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఓ, ముస్లింలు ఎందుకని మక్కాకి వెళ్ళాలనుకుంటారు? దానికి కారణం మక్కాలో ఉన్న జంజం బావి మరియు కాబా వలన. వీటి ప్రత్యేకత గురించి తెలియాలి అంటే చరిత్రలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి మనకి తెలియాలి. ఒకసారి అల్లా ఆజ్ఞ ప్రకారం ఇబ్రహీం తన భార్య అయిన హ్యాగర్ ని, కుమారుడైన ఇస్మాయిల్ ని ఒక ఎడారి ప్రాంతంలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఇస్మాయిల్ కి బాగా దాహం వేస్తుంది. నీళ్లు కావాలని హ్యాగర్ ని అడుగుతాడు. నీళ్లు కోసం హ్యాగర్ ఎడారి ప్రాంతం మొత్తం వెతుకుతుంది. కానీ ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా కనిపించదు. చివరికి ఏం చెయ్యాలో తెలియక ఆ అల్లాని వేడుకుంటుంది. అప్పుడు ఆ అల్లా ఆ ఎడారి ప్రాంతంలో ఒక నీటి ఊటను సృష్టిస్తాడు. ఈ నీటి ఊట నుంచి విపరీతమైన నీరు వస్తుంది. ఈ నీటిని తాగి ఆ తల్లి కొడుకులు దాహాన్ని తీర్చుకుంటారు. ఇలా 4000 సంవత్సరాల క్రితం ఆ తల్లి కొడుకుల దాహం తీర్చడానికి సృష్టించిన నీటి ఓటే నేటికి ఒక బావిలాగా అక్కడే ఉంది. ఆ బావి పేరే జంజం బావి. జంజం అంటే ఆగు ఆగు అని అర్థం. అల్లా ఈ నీటి ఓటను సృష్టించాక ఇందులో నుంచి నీరు వస్తూనే ఉంది. ఈ నీటిని ఆపడానికి ఎన్ని అడ్డుకట్టలు వేసినా దాని ప్రవాహం ఆగలేదు. దాంతో ఆ తల్లి హ్యాగర్, ఓ ప్రవాహమా ఆగు అంటూ జంజం అని ఆదేశించగా వెంటనే నీటి ప్రవాహం ఆగి అక్కడే ఒక బావిలాగా ఏర్పడింది. ఆ తల్లి కొడుకుల దాహం తీర్చడానికి అల్లా స్వయంగా సృష్టించిన బావి కాబట్టి ముస్లిమ్స్ దీన్ని చాలా పవిత్రంగా చూస్తారు. జంజం బావిని సందర్శించడానికి వచ్చిన ప్రతి ముస్లిం ఈ నీటిని తప్పకుండా తాగే వెళ్తారు. ఈ బావి నుంచి కొన్ని లక్షల లీటర్ల నీళ్ళని బయటికి తీసినా ఇంకా నీరు వస్తూనే ఉంటుంది. ఆకలితో ఉన్న వారికి ఈ నీరు ఆహారం లాగా, జబ్బుతో ఉన్న వారికి ఔషధంలా పనిచేస్తుంది అని ఖురాన్ లో చెప్పబడింది. పరిశోధనలో కూడా ఈ నీటిలో అధిక మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం లాంటి లవణాలు ఉన్నాయని బయటపడింది. ఇంకా కాబా విషయానికి వస్తే, భూమి మీద పుట్టిన మొదటి మనిషి అయిన ఆదాము ఎప్పుడూ దేవుణ్ణి ఒక చోట నుంచి వేడుకునేవాడు. ఆదాము అల్లాని ఎక్కడైతే ప్రార్థించేవాడో అక్కడే అల్లా ఆజ్ఞ ప్రకారం ఇబ్రహీం ప్రవక్త ఒక కట్టడాన్ని నిర్మిస్తాడు. అదే నేడు మనం చెప్పుకుంటున్న కాబా. ఈ కాబా ఒక మసీదులో ఉంటుంది. ఈ మసీద్ పేరు అల్ హారం మసీద్.
సింపుల్ గా మక్కా మసీద్ అని పిలుస్తారు. ఇదే ప్రపంచంలోని అతిపెద్ద మసీద్. ఈ కాబాని కప్పుతూ నల్లని తెర ఉంటుంది. ఈ తెరని కిస్వాని అంటారు. ఈ తెరపై బంగారు ఎంబ్రాయిడరీ చే ఖురాన్ లో చెప్పబడిన మాటలు అనేవి రాయబడి ఉంటాయి. ఈ కాబాకి తూర్పు వైపున ఒక రాయి ఉంటుంది. ఈ రాయి పరలోకపు నుంచి వచ్చిన రాయి అని ముస్లిమ్స్ నమ్ముతారు. అందుకే మసీద్ యాత్రకు వచ్చిన ప్రతి ముస్లిం ఈ రాయిని ముద్దు పెట్టుకోవడం, తాకడం లాంటివి చేస్తారు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా ఈ కాబా ఉన్న దిక్కుకే తిరిగి నమాజ్ చేస్తారు. ఇలా ముస్లిమ్స్ కాబా వైపు తమ ముఖాన్ని ఉంచి నమాజ్ చేయడాన్ని కిబ్లా అని పిలుస్తారు. కాబాని చూసేందుకు వచ్చిన ప్రజలు ఈ కాబా చుట్టూ 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు. ఇలా చుట్టూ తిరగడాన్ని తావాఫ్ అని అంటారు. ఇబ్రహీం ప్రవక్త భార్య హ్యాగర్ తన కొడుకు దాహం తీర్చడానికి 7 సార్లు నీటి కోసం పరిగెత్తింది. అందుకు చిహ్నంగా ప్రతి ముస్లిం ఈ కాబా చుట్టూ 7 సార్లు తిరుగుతారు. ముస్లింలు పవిత్రంగా భావించే జంజం బావి కాబా మక్కాలో ఉండటం వలన ప్రతి ముస్లిం తను చనిపోయే లోపు ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలని అనుకుంటారు. ఈ మక్కా సౌదీ అరేబియా దేశంలోని ఎర్ర సముద్రం తీరానికి దగ్గరలో ఉన్న సిరాత్ పర్వతంలో ఈ మక్కా నగరం ఉంది. ఒరే పంజా, మరి ముస్లిమ్స్ రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారు కదా, అసలు రంజాన్ పండుగ అంటే ఏంటి? ముస్లిమ్స్ ఎందుకని ఉపవాసం ఉంటారు? చెప్తాను. ముస్లిమ్స్ చాంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లాం క్యాలెండర్ 9వ నెలే ఈ రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం ఈ నెలలోనే ఆవిర్భవించింది. అందుకే ఈ నెలను పరమ పవిత్రంగా ముస్లిమ్స్ భావిస్తారు. ఈ నెలలో నరకపు ద్వారాలు మూసి ఉంటాయని, ఎవరైనా చనిపోతే నేరుగా స్వర్గానికి వెళ్తారని ముస్లింల నమ్మకం. తెల్లవారుజామున ఆహారం తీసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం దీక్షను విరమిస్తారు. ఇలా రంజాన్ మాసం అంతా చేస్తారు. తెల్లవారుజామున తీసుకునే ఆహారాన్ని సహరీ అని, సాయంత్రం ఉపవాసం విరమించుకున్నాక తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు దాదాపు 13 గంటల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఈ ఉపవాస దీక్షని పాటిస్తారు. ఈ ఉపవాస దీక్షతో బలహీనతలను, వ్యసనాలను జయించొచ్చు అని ముస్లింల నమ్మకం. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని సైన్స్ కూడా చెప్తుంది. ఖర్జూరం పండు తిని దీక్ష విరమించి ఆ తర్వాత పలు రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. మిగతా వంటకాలతో పాటు వారి సాంప్రదాయ వంటకం అయిన హలీం ని చేసుకుని తింటారు. హలీం అనేది ప్రోటీన్ ఫుడ్. 13 గంటల కఠిన ఉపవాసం ఉండిన తర్వాత ప్రోటీన్ బాడీకి అందించడంతో మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ రంజాన్ మాసంలో రోజుకి 5 సార్లు నమాజ్ చేయడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ఇక రంజాన్ పండుగ రోజును ఈద్ అల్ ఫితర్ అని అంటారు. నెల రోజుల తర్వాత అంటే చంద్రుడిని దర్శించిన తర్వాత ఉదయం పండుగ జరుపుకుంటారు. రంజాన్ రోజు నమాజ్ అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలను తెలుపుకుంటారు. పండుగ రోజు షీర్ కుర్మా అనే సేమియాను తప్పక వండుతారు. వారు తిని తమ ఆత్మీయులకు పెడతారు. దీనితో వీరి నెల రోజుల దీక్ష పూర్తవుతుంది. ఇంకా పండుగ రోజు పేదలకు దాన ధర్మాలు చేస్తారు. ఈ దాన ధర్మ గుణం, భక్తి శ్రద్ధలు, క్రమశిక్షణ ఇవన్నీ సంవత్సరం మొత్తం కొనసాగించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు. ఆకలి బాధ ఎలా ఉంటుంది అనేది అనుభవిస్తేనే కానీ తెలియదు. ఈ రోజా ద్వారా ఆకలి గురించి తెలిసి నిరుపేదలకు సాయం చేయడం, మానవ విలువలను పెంచడమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదండి రంజాన్ విశేషాలు. ఈ రంజాన్ కి మీకు గాని ముస్లిం సోదరులు ఉంటే రంజాన్ శుభాకాంక్షలు తెలపండి. అలాగే బిర్యానీ అడగడం మర్చిపోకండి. ఇక ఉంటాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.